కర్ణాటకలోని బెంగళూరులో ఈ మధ్య కాలంలో దంపతులకు సంబంధించిన కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే భార్యలను భర్తలు వేధించే కేసుల్లాగానే భర్తలను భార్యలు వేధిస్తున్నారు అనే కేసులు కూడా వెలుగు చూస్తున్నాయి. కొంతకాలం క్రితం అయితే భార్య వేధింపులకు అతుల్ సుభాష్ అనే టెక్కి ఆత్మహత్య చేసుకోవడం కూడా పెద్ద సంచలనంగా మారింది. ఇలాంటి సందర్భంలో బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తన భార్యపై చేసిన కంప్లైంట్ చర్చనీయాంశంగా మారింది. శ్రీకాంత్ అనే టెక్కి బెంగళూరులోని వ్యాలీకావల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ తన భార్య రోజుకు 5,000 ఇస్తేనే కాపురం చేస్తానని చెప్తోందని ఆరోపించడం ఒక్కసారిగా వైరల్గా మారింది. మనీ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరిస్తోందని, ప్రశాంతంగా ఉద్యోగం చేయనీయకుండా అడ్డుకుంటుందని లబోదిబోమంటున్నాడు. విడాకులు కావాలంటే 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని వాపోయాడు. పిల్లలను కనడానికి నిరాకరిస్తూ 60 ఏళ్ల వయసులో దత్తత తీసుకుందామని అంటోందని ఆయన తెలిపాడు. అంతేకాదు జూమ్ ద్వారా విధులకు హాజరయ్యే సమయంలో మధ్యలో వచ్చి డ్యాన్సులు చేస్తూ అకారణంగా తిడుతుందని, ఏమైనా అంటే చనిపోతానని బెదిరిస్తుందని శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో పెళ్లి చేసుకునేందుకు శ్రీకాంత్ తప్పుడు ఫిర్యాదు చేశాడని ఆమె ఆరోపిస్తోంది. ఆడియోలు, వీడియోలను ఎడిట్ చేసి తనపై నిందలు వేస్తున్నాడని ఆరోపించింది. అయితే ఇటీవల బెంగళూరులో భార్యాబాధితులైన సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీకాంత్ దంపతుల ఫిర్యాదులో ఎవరి వాదన ఎంత నిజమో తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. తాజాగా ఈ విచారణలో భాగంగా మరికొన్ని అంశాలు ఇప్పుడు బయటికి రావడం సంచలనంగా మారింది. శ్రీకాంత్ చెప్పిన దాని ప్రకారం చూస్తే అతను దాదాపు రోజు నరకం అనుభవిస్తున్నట్లే. ఎలా అంటే అతను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు ఆమె పెద్దగా మ్యూజిక్ ప్లే చేస్తూ డ్యాన్స్ చేస్తూ గందరగోళం సృష్టిస్తుందట. దీంతో తాను పనిపై దృష్టి పెట్టలేక, ప్రాజెక్టులు సరిగ్గా చేయలేక ఉద్యోగం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. 2022లో పెద్దలు కుదిర్చిన పెళ్లి ద్వారా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాదం ఇప్పుడు వారి వైవాహిక జీవితంలో పెను సవాల్గా మారింది. మరోవైపు శ్రీకాంత్ భార్య బిందు మాత్రం ఈ ఆరోపణలను తిరస్కరించారు. విడాకుల కోసం డబ్బు డిమాండ్ చేయలేదని, తమ పెళ్లికి తన తండ్రి 40 లక్షలు ఖర్చు చేశారని, ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వమని మాత్రమే కోరానని వివరించారు. శ్రీకాంతే తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని, వరకట్నం కోసం హింసించాడని ఆమె ప్రత్యారోపణలు చేసింది. ఇప్పుడు శ్రీకాంత్ ఫిర్యాదుతో పోలీసులు రెండు వైపులా వారి వాదనలు వింటున్నారు. పోలీసుల విచారణ కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ఈ సంఘటన బెంగళూరులో తీవ్ర చర్చనీయాంశంగా మారడమే కాక ఆధునిక వైవాహిక సమస్యలపై ఆలోచనకు తావిస్తోంది. ఒకవైపు శ్రీకాంత్ తన ఉద్యోగం, జీవనశైలిని కాపాడుకోవాలని పోరాడుతుంటే, మరోవైపు బిందు తన గౌరవం, హక్కుల కోసం పోరాటం చేస్తోంది. ఇద్దరిలో ఎవరి వాదన రైట్, ఎవరు తప్పు అని పోలీసులు తేల్చాలి అంటున్నారు నెటిజన్స్. ఇప్పటికైతే నెటిజన్లు ఆ టెక్కీయే రైట్ అంటున్నారు. అందుకు బలమైన కారణం ఉంది. ఇటీవల 2-3 ఇలాగే భార్యల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. అందువల్ల నెటిజన్లు ఆటోమేటిక్గా ఆమెనే తప్పు పడుతున్నారు. అయితే పోలీసులు రెండు వైపులా సర్ది చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యను సాల్వ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. కుటుంబంలో నెలకొన్న చిన్న చిన్న పొరపాట్లకు మొదట్లో ఎవరైనా చేసేది అదే కదా. అంతేకాని భార్యాభర్తలు విడిపోవాలి అని ఎవరూ కోరుకోరు. ఎందుకంటే విడిపోయినంత మాత్రాన విడిపోయిన వారు అంతా మనశ్శాంతిగా కూడా ఉండలేరు. అదో పెద్ద సమస్యగా కూడా మారుతుంది. అందుకే పెద్దలు కానీ, కోర్టులు కానీ భార్యాభర్తలను ముందుగా కలపడానికే ప్రయత్నిస్తాయి. చూడాలి మరి కాలం ఈ కేసుకు ఎలాంటి సమాధానం ఇస్తుందో.